హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి, మోదకాలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పాలు పంచదార యూజ్ చేయకుండా బెల్లంతోనే హెల్తీగా టేస్టీగా చేసేయచ్చు. దీనికోసం ఏదైనా మెజరింగ్ కప్తో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దోరగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేయించిన రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. కళాయి వేడిగా ఉంటుంది కాబట్టి అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి ఆ కళాయిలో ఎప్పుడు రవ్వ వేయించిన తర్వాత ఉంచుకోండి. లైట్గా కలర్ షేడ్ అయిన వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 2 కప్పులు నీళ్లు పోసుకొని పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. కొంచెం బెల్లం కరిగితే సరిపోతుందండి. పొంగులు వస్తే 2 యాలకులు దంచి వేసుకోండి. యాలకులు వేస్తే ప్రసాదం టేస్ట్ మరింత బాగుంటుందండి. ఇలా పొంగులు వచ్చినప్పుడు మనం వేయించి పక్కన పెట్టిన రవ్వ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి సాయంత్రం సమయాల్లో కూడా ఏమైనా చేయాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత దీనిలో 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ప్రసాదం. 4-5 స్పూన్లు ఎక్కువే పడుతుందండి నెయ్యి. టేస్ట్ బాగోవడం కోసం నెయ్యి అయితే ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత మరింత కొంచెం గట్టి పడుతుంది మోదకాలు చేయడానికి వీలుగా. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి గట్టితో కలుపుకొని మోదకాల మౌళ్ళు తీసుకోండి. మీ దగ్గర ఏ డిజైన్ ఉంటే అవి తీసుకొచ్చండి. ఒకవేళ మౌళ్ళు లేకపోతే చేతితో కూడా ఈజీగా మోదకాలు చేసేసుకోవచ్చండి. ఈ విధంగా సరిపడినంత రవ్వ కేసరిని పెట్టి ఈ విధంగా మోల్డ్ చేసేసుకొని టైట్ చేసేస్తే మనకి ఈజీగా మోదకాలు అనేవి వచ్చేస్తాయండి. ఆల్రెడీ ఇలా మౌల్డ్ లేకపోతే ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. మీరు చేతితో షేప్ చేసుకొని టూత్ పిన్తో కానీ ఏదైనా నైఫ్తో కానీ డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగతా మోదకాలన్నింటినీ రెడీ చేసుకోండి. నా దగ్గర అయితే 2 రకాల మౌల్డ్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 రకాల మౌల్డ్స్తో మోదకాలు అనేవి రెడీ చేశాను. చాలా సింపుల్గా ఉంటాయండి. పిల్లలు కూడా ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి బెల్లంతో ఈ రవ్వ మోదకాలు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మన వీడియో వచ్చేసి ఆవిరి కుడుములు, వీటిని ఉండాలని కూడా అంటారండి. ఒక్క రెసిపీతో 4 రకాల ప్రసాదాలు చేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 2 రోజులు కూడా మనకి నిల్వ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టిన శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. అదేవిధంగా 1/4 కప్పు బెల్లం వేసుకోండి. మీకు స్వీట్ తగ్గట్టు వేసుకోండి. బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోండి. శనగపప్పు కూడా ఉడకాలి. అదేవిధంగా దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నేనైతే డిలైట్ ఆర్గానిక్స్ వాళ్ళది ప్యూర్ గీ అయితే వేసుకుంటున్నానండి. పోసగా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెయ్యి చిటికెడంత సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత దీనిలో 1 కప్పు బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఉడకనివ్వాలి. అంటే కళాయి నుంచి సపరేట్ అవ్వాలండి. ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి బాగా ఉడికి కళాయి నుంచి అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికినివ్వాలి. ఈ విధంగా గట్టిపడాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మీరు ఉండ్రాళ్ళు తయారు చేసేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు రెడీ చేసుకోవచ్చు, కుడుములు రెడీ చేసుకోవచ్చండి, మోదకాల షేపు రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి. ఒకే ప్రసాదంతో మీరు 4-5 రకాలు చేసుకోవచ్చు. ఈ విధంగా అప్పాల షేప్ కూడా ఇచ్చేవచ్చు. అన్నీ చక్కగా ఆవిరి కుడికి చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్యలో శనగపప్పు తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడు చేయకపోతే ఈ విధంగా కూడా ఒక షేప్ ఇచ్చేయండి కుడుముల షేప్లో. ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి. మోదకాల షేప్ ఉంటే మోదకాల మౌల్డ్స్లో కూడా మీరు మోదకాలు రెడీ చేసుకోవచ్చండి. కుడుముల మోదకాల షేప్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చండి. మోదకాల మౌల్డ్ ఉంటే కొద్దిగా నెయ్యి రాసి సరిపడినంత మిశ్రమం ఉంచి మనం తీసేసుకుంటే మనకి మోదకాల షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. మీ దగ్గర ఏ మోదకాల షేప్ ఉంటే దాన్ని తీసుకోండి. లేకపోతే చేత్తో కూడా ఈజీగా మోదకాల షేప్ చేసుకోవచ్చండి. నైఫ్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ డిజైన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఆవిరి పట్టించడానికి ఏదైనా ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు ఉంచి ఆవిరి కుడుముల పాత్రకి కొద్దిగా నెయ్యి రాసి మనం రెడీ చేసిన కుడాల్ని కొంచెం గ్యాప్ ఉంచేయండి. ఈ విధంగా 2 ప్లేట్లకి ఉంచుకోండి.
ఈ విధంగా సరిపడినన్ని పెట్టేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి 10 మినిట్స్ పాటు ఆవిరిని ఉడికితే మనకి కుడాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 రోజులు కూడా స్టోర్ ఉన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంతేనండి, ఆవిరి కుడుములు రెడీ అయిపోయి ఒక్క రెసిపీతో 4 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయి. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నోరూరించే పాల తాలికలు వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యం అండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా స్టవ్ వెలిగించి ఏదైనా గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్ళు, పావంతు బెల్లం వేసుకొని, అంటే మీకు స్వీట్కి తగ్గట్టు ఇలా పొంగులు వచ్చి ఇలా మరగబెట్టి ఇప్పుడు 1 కప్తో బియ్యం పిండిని తీసుకోండి. అప్పుడే కడిగి ఆడిచ్చిన పిండి అయితే తీసుకుంటే మనకి పాల తాలికలు చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. వేడి బెల్లం నీళ్ళు వేసుకుంటూ వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఫస్ట్ స్పూన్తో కలిపి తర్వాత చేత్తో. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా తాలికలు చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇలా రెడీ చేసి పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకొని నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా తీసుకోండి. 2 స్పూన్లు అంటే పెద్ద టేబుల్ స్పూన్తో తీసుకోండి, చిక్కగా ఉంటుంది. అప్పుడు 2 కప్పులు నీళ్ళు పోసుకొని నానబెట్టిన 2 స్పూన్లు సగ్గుబియ్యం, నానబెట్టిన శనగపప్పు 2 స్పూన్లు వేసుకొని బాగా ఉడికేంత వరకు మరగనివ్వాలి. అవి ఉడికిన తర్వాత పావు కప్పు వంతు బెల్లం వేసుకోండి. స్వీట్ అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి. ఇలా పొంగులు వచ్చిన తర్వాత మీరు రెడీ చేసిన పాల తాలికలు వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. అవి బాగా ఉడికిన తర్వాత బియ్యం పిండి కలిపిన మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, అప్పుడు అడగట్టకుండా ఉడుకుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత మరిగి చల్లార్చిన పాలు 1/2 కప్పు వరకు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరగనివ్వండి. అప్పుడు పాల తాలికల టేస్ట్ చాలా బాగుంటుందండి. రుచి అమోఘంగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చిక్కబడి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్క నుంచి మరో పక్క కళాయి వేసుకొని నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించి నేతితో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడా పాల తాలికలో వేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు సైతం కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ తాలికల పాయసాన్ని వినాయక చవితికి మీరు కూడా తయారు చేసి పెట్టండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. వినాయక చవితికి ఎంతో కమ్మనైన ఉండ్రాల పాయసాన్ని ఇలా జిగురుగా కమ్మగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కప్పు నీళ్ళు, పావంతు బెల్లం వేసుకొని పొంగులు వచ్చేలాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరొక ప్లేట్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకొని కొంచెం లోతు చేసి వేడివేడి బెల్లం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఫస్ట్ స్పూన్ ఎట్టి కలపండి, వేడిగా ఉంటుంది. తర్వాత చేత్తో కలుపుకొని పిండిని చపాతీ పిండిలా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత చిన్న పిండిని తీసుకొని ఉండ్రాలను చేసుకోండి. చిన్న ఉండ్రాలు అయితే బాగా ఉడుకుతాయి. ప్రసాదం కూడా తినడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని ఉండ్రాల్లో చేసి పక్కన ఉంచండి. ఈ విధంగా కనుక చేస్తే ఉండ్రాల పాయసం చాలా జిగురుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేరే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకొని తగినన్ని నీళ్ళు పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచండి. అదేవిధంగా స్టవ్ వెలిగించి మరొక గిన్నె తీసుకొని 1 కప్పు నీళ్ళు, 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన సగ్గుబియ్యం, 1 స్పూన్ నానబెట్టిన శనగపప్పు వేసుకొని పావు కప్పు వరకు బెల్లం వేసుకొని పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. అంటే సగ్గుబియ్యం శనగపప్పు కూడా ఉడకాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టిన ఉండ్రాళ్ళు కూడా వేసుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉండ్రాళ్ళు అన్నీ చిన్న సైజువే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. ఎక్కువ టైం పట్టదు. 2-3 నిమిషాలు అయ్యేసరికి తొందరగా ఉడికిపోతాయి. ఈ విధంగా మధ్యలో ఒకసారి కలపండి. ఉండ్రాలు బాగా ఉడికిన తర్వాత 3 నిమిషాల తర్వాత మనం ముందుగా బియ్యం పిండి కలిపిన మిశ్రమాన్ని మరొక్కసారి స్పూన్తో కలిపి వేసేసుకోండి. బియ్యం పిండి వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. 3 నిమిషాల్లో మనకి దగ్గర పడి ఉడుకుతుందండి. ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత మరిగి చల్లార్చిన పాలు 1/2 కప్పు వరకు వేసుకోండి. పాలు వేయడం వల్ల ఈ ఉండ్రాల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కని పాలు వేసుకోండి. కొంచెం పాలు వేసిన తర్వాత 3-4 నిమిషాలు ఉడికితే పాయసం చిక్కబడుతుంది. ఇప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి షేర్